#Ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. శివసూర్య 8456 సార్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత స్పర్మ్ కౌంట్ ఏమైనా రెడ్యూస్ అవుతుందా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం ఎప్పుడైతే చేస్తామో స్కాల్ప్ వెనకాల భాగంలో హెయిర్ తీస్తాము, ఏవైతే పర్మనెంట్ డోనర్ ఏరియాలో ఉంటాయో అటువంటి హెయిర్ని ఫ్రంట్ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తాం, లేదా తల పై భాగాన్ని కావచ్చు, లేదా కొన్నిసార్లు ఎవరికైనా ఐబ్రోస్ దగ్గర హెయిర్ లేకపోయినా, లేదా మీసాల దగ్గర హెయిర్ లేకపోయినా, లేదా బియర్డ్ ఏరియాలో హెయిర్ లేకపోయినా, లేదా తలపైన ఎక్కడైనా దెబ్బ తగిలి హెయిర్ లాస్ అయిపోయినా, ఇటువంటి కండిషన్స్లో పర్మనెంట్ హెయిర్ని తీసి అక్కడ ఇంప్లాంట్ చేస్తాం. ఈ మొత్తం ప్రాసెస్లో మనం చేస్తున్నది ఏంటి అంటే చర్మం మీద ఒక చోట ఉన్న వెంట్రుకల్ని, ఎక్కడైతే వెంట్రుకలు లేవో ఆ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తున్నాం. అంతే తప్పిస్తే ఎక్కడ కూడా ఇక్కడ మనం ప్రత్యేకించి హార్మోన్స్ని ఇన్వాల్వ్ చేయట్లేదు, ఎక్కడ కూడా మనం ప్రత్యేకించి మీ జెనిటల్ ఆర్గాన్స్ని కానీ లేకపోతే మీ బ్రెయిన్ కానీ అఫెక్ట్ అయ్యే పనులు ఏమీ చేయట్లేదు. సో అందువల్ల జస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల ఎటువంటి సెక్షువల్ వీక్నెస్ కానీ సెక్షువల్ ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు లేవు. సో మీరు నిర్భయంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. బట్టతల వచ్చినప్పుడు దాని మీద ప్రత్యేకించి భయపడాల్సిన అవసరమే లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని ప్రశాంతంగా మళ్ళీ డీసెంట్ హెయిర్ స్టైల్ని పొందుకోవచ్చు.